మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, డిజిటల్ డీటాక్సేషన్ ఇప్పుడు ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఎవరో గురించి వదిలేసండి, నా గురించే చెప్పుకుంటాను నేను. సంథింగ్ ఈరోజు షూట్ అయిపోయిందా, ఇంటికి వెళ్తానా, సంథింగ్ ఈరోజు ఏమైనా న్యూస్ వచ్చిందా, బిజినెస్ న్యూస్ కానీ సంథింగ్ ఏదన్నా చూద్దామని చెప్పేసి జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తాను నేను. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక షార్ట్ ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, తోస్తా, ఇంకోటి తోస్తా, తోసి 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 చూడగానే నైట్ అవుతుంది. ఇదేంటి, నేను ఎందుకు వచ్చాను యూట్యూబ్లోకి, ఏం చూశాను, అసలు ఎడిక్ట్ అయిపోతున్నాం నిజంగా. ఒక్క రీల్ తోటి మొత్తం ఎడిక్ట్ అయిపోతున్నాం. అసలు దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? అంటే రిలేషన్లోనే కాదు, కొంతమంది విపరీతంగా సోషల్ మీడియాలో గడుపుతూనే ఉంటారు. వాళ్ళ పనులన్నీ మానేసి, అంటే వాళ్ళ పని కోసం సోషల్ మీడియాలోకి వచ్చేవారు ఉంటారు నాకులాగా. అయితే వచ్చిన పని మర్చిపోయి రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మర్చిపోతుంటారు. ఎస్, ఎలా అంటారు అసలు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు? నాకు నా వల్ల అట్లా ఈ మొబైల్ ని కంట్రోల్లో పెట్టడం అనేది అసలు. నువ్వు ఇంకా చెప్తున్నావు, నువ్వు 25, 26 కదా? 24. మొన్న నేను ఒక షాప్కి వెళ్ళాను సంజయ్. ఓకే, చాయ్ తాగుదామని మా హస్బెండ్, మా ఫాదర్ బయట ఇట్లా చాయ్ తీసుకొచ్చే సర్వింగ్స్ లాగున్నాడు. ఇప్పుడు వెళ్ళంగానే ఒక చిన్ని పాప, షీఈ్ హార్డ్లీ 1.5 year కూడా లేదు దానికి, అక్కడ కూర్చుంది. చికా 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 ఫోన్ అంటానే ఉంది సంజయ్. షార్ట్స్, ఆ షార్ట్స్ పిల్ల ఎన్ని షార్ట్స్ చూస్తుంది రోజేమట్లా, అట్లా అట్లా అంటూ అది ప్రతి, నువ్వు చూడు, క్విక్ మైండ్ కి అలవాటు పడుతున్నావు. అదే క్విక్ ఇమ్మీడియట్ సొల్యూషన్స్. షార్ట్స్ ఇంకా దారుణం అని చెప్తాను. అంటే ఇప్పుడు కొంచెం మన ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద ప్రొడక్షన్ కదా, మనకి యూజ్ కావాలి, మనకి ప్రొడక్టివిటీ వైపు వెళ్తుంది. మన మీడియా పర్సన్స్ నేను అంటున్నా, వాళ్ళకి ఇట్స్ నాట్ అ ప్రొడక్టివ్ థింగ్. 1.5 year కిడ్ కి షార్ట్స్ ఇన్ని తీయంగా దాని ప్యాటర్న్స్ ఎట్లా వెళ్తున్నాయి అంటే, ఆ బుడ్డదానికి చెప్తున్నా, ఇరిటేషన్ పీక్స్ లో ఉంటుంది. అమ్మ ఫోన్ లాగిందా, అదే ఫోన్ ఇచ్చుకొని కొట్టినా ఆశ్చర్యపోకలేదు. నేను ఏం చేయలేదు సంజయ్ పాప, బుడ్డిదాన్ని జస్ట్ ఇలా ఫోన్ ఇంకా అడగను కూడా. జనరల్ గా వేరే వాళ్ళు ఉంటే నేను తీసుకుంటా ఫోన్ తీసుకుంటున్నాను అని ఐడియా రాగానే నన్ను దొంగను చూసినట్టు చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళి నన్ను ఇలా సీరియస్ గా చూస్తోంది, ఇలా అంటుంది, నన్ను ఇలా తొంగి చూస్తోంది, నన్ను ఇలా అంటుంది, పోనీ అదన్నా ఆపవే తల్లి అనుకుంటా. అంటే దిస్ ఇస్ ద పీక్ లెవెల్ ఆఫ్ షార్ట్స్ అడిక్షన్. ఓకే, కిడ్స్ కూడా ఏం జరగబోతోంది, బికాస్ వీఆర్ ఎంజాయింగ్ షార్ట్స్. పెద్దలు ఎంజాయ్ చేస్తున్నారు షార్ట్స్. ఆ షార్ట్ లో బాగా వస్తే ఆ షార్ట్ లో ఏదైనా రాగానే అయ్యో చూసినవా, కెన్ యూ సీ ఇమ్మీడియట్ ట్రాన్సిషన్. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఒక మూవీ చూసామంటే సంథింగ్ అందులో ఒక మనల్ని నవ్వించే సన్నివేశాలు కొన్ని మాత్రం ఉంటాయి. ఒక గంటకి 2-3 గంటలు చూస్తే మాక్సిమం ఒక 6 scenes చూస్తాం నవ్వించేవి. కానీ ఇందులో ఒక జస్ట్ 60 seconds, అంటే 60 seconds కూడా మనం వెయిట్ చేయలేకపోతున్నాం. ఒక 20-30 seconds లోనే మనం నవ్విస్తున్నారంటే చూస్తున్నాం. లేదా సెకండ్ టైం బోర్ కొట్టిందా, ఇరిటేషన్ విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది, విత్ ఇన్ సెకండ్స్ లో ఆనందం వచ్చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ డోపమైన్ అడిక్షన్. అండ్ ఇది తప్పు అని తెలిసి కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం. తప్పు ఏం కాదు, కంట్రోల్ ఉండాలి. మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ లో వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఇస్ డోపమైన్ సంజయ్. ఇది ఎవరికి తెలీదు. ఈ డోపమైన్ అడిక్షన్ రెండు ఉంటాయి. డోపమైన్ కి అడిక్ట్ అయిపోయిన బాడీ ఎలా ఉంటుంది తెలుసా, బికాస్ ఇట్ ఈస్ అ రివార్డ్ హార్మోన్. నువ్వేదైనా మంచి ఎక్సర్సైజ్ చేసావు అనుకో, ఇట్ విల్ రిలీజ్ లాట్స్ ఆఫ్ డోపమైన్ అనమాట. ఐ డిడ్ సమ్ గుడ్ వర్క్ టుడే అని. నువ్వు ఇప్పుడు షార్ట్ చూస్తున్నావు, 60 seconds లో నీ బాడీ డోపమైన్ రిలీజ్ చేస్తుంది. నువ్వు ఎంజాయ్ చేసే లోపలనే ఇంకొక షార్ట్ ఏడుపు కొట్టుది వచ్చింది. నీ బాడీలో డోపమైన్ రిలీజ్ అవ్వదు, పెయిన్ కెమికల్ రిలీజ్ అవుతుంది. నువ్వేం మెమరీస్కి వెళ్ళి టచ్ చేస్తున్నావు షార్ట్ చూడంగానే. నా లైఫ్ లో కూడా ఇట్లా జరిగింది. ఇమ్మీడియట్లీ యూ రిమెంబర్ దట్ పర్సన్. నీ మెమరీస్ అన్ని ఆడెళ్ళిపోతాయి. నీకు ఇక్కడ షార్ట్స్ పోయినా పోకపోయినా యువర్ బ్రెయిన్ ఈస్ బిజీ రిమెంబరింగ్ సంబడి. ఇది నేను డీప్ గా చెప్తున్నాను. చిన్నపిల్లలు అయితే అది కూడా లేదు. మనం మారకపోతే నెక్స్ట్ జనరేషన్ కి మనం ఎలాంటి టార్చ్ లైట్లు ఇచ్చే స్టేజ్ లో ఉండం. మన లైఫ్ కొద్దో గొప్ప మనం డిజిటల్ డీటాక్స్ వైపు తీసుకెళ్తే వాళ్ళని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే ఇంత ఎడిక్షన్ లో ఉన్న పిల్లలు కంట్రోల్లో ఉండట్లేదు. సెల్ఫ్ కంట్రోల్ మనమే నేర్పిస్తున్నాం. అలా నేను తల్లిదండ్రులను ఇక్కడ తప్పు పట్టను సంజయ్. ఎంత ఇన్కమ్ గురించి, పిల్ల గురించే కదా ఆలోచిస్తుంది. ఇద్దరు వర్క్ చేసుకుంటూ చాయ్ కొట్టు పెట్టుకుని, ఆమె చాయ్ చేస్తుంది, ఈయనేమో పాపం సర్వ్ చేస్తున్నాడు. ఇంకొకరిని హైర్ చేసుకోలేరు సంజయ్. దట్స్ దేర్ ఫినాన్షియల్ కండిషన్. ఇంకేదన్నా ఇవ్వండి పిల్లలకి, ఇక్కడ నేను తప్పు పట్టట్లేదు. మొబైల్ కాదబ్బా.
మొబైల్ వల్ల మీరు డ్యామేజ్ చేస్తున్నారు. ఆ పిల్ల కోసమే కదా ఫ్యూచర్ లో మనీ వేయనికి మీరు ఇంత కష్టపడుతున్నారు పొద్దున సాయంత్రం. ఎస్ మళ్ళీ అదే పిల్లల చేతిలో మీరు ఫోన్లు తగలెడితే ఇంకా వాళ్ళు ఇంకేం కావాలి? వాళ్ళు మానసికంగా వాళ్ళని చంపేసి మనం రేపు పొద్దున పైసలు ఇచ్చి నువ్వు పండగ చేసుకోరా అంటున్నాం. దిస్ ఇస్ వాట్ పేరెంట్స్ ఆర్ ట్రైంగ్ టు డూ. దిస్ ఇస్ నాట్ రైట్ పేరెంటింగ్. నేను ఏ పేరెంట్ని తప్పు పట్టిన. ఐఎమ్ రియల్లీ సారీ ఇఫ్ ఇట్ ఈస్ హర్టింగ్ సమ్ పేరెంట్స్. మనం పిల్లల కోసమే చేస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది క్వాలిటీ టైం. క్వాలిటీ టైం అంటే వాళ్ళతో పాటు మనం పక్కన కూర్చొని రోజు మొత్తంలో కనీసం 20 నిమిషాలు గుడ్ అండ్ బ్యాడ్ డిస్కస్ చేయండి. నీకు తెలుసారా నాకు ఈరోజు మస్తు కోపం వచ్చింది ఈ రోజు అని చెప్తాను. కోపం ఎందుకు వచ్చింది? మా కోపం అనే ఒక ఎమోషన్ ని డీల్ చేయటం నేర్పియండి. బాధ వచ్చిందిరా ఈ రోజు నాకు, అందుకే నేను ఈరోజు గ్రాటిట్యూడ్ రాసిన. గ్రాటిట్యూడ్ ఇస్ అ సొల్యూషన్ అని మనం చూపించాలి. 2 years బ్యాక్ నాకు తెలియదు సంజయ్, నేను ఫ్రాంక్లీ చెప్తున్నా. 2 years బ్యాక్ ఐ వాజ్ అరే కోపం వచ్చింది, స్టూపిడ్ ఫెలో, వర్స్ట్ ఫెలో, పొండరా మీరు. కోపం వస్తే నేను ఇలా డీల్ చేశాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పిల్లల విషయంలో అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంటది కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, తల్లిదండ్రులు కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నా విషయానికి వస్తే ఇప్పుడు నాకు ఇది నేను ఈ రీల్స్ అంటే నేను నీకు ఒక సొల్యూషన్ చెప్తాను సంజయ్, ఫ్రాంక్ గా ఇక్కడే చెప్పేసి. 7 days కంటిన్యూస్ గా నువ్వు చేసావు అని అంటే నీ బాడీలో ఒక హ్యాబిట్ కొంచెం స్ట్రాంగ్ అవుతుందని లెక్క. 14 days 21 days నువ్వు కంటిన్యూస్ గా చేసావనంటే నీ బాడీలో బిల్డ్ అయిపోతుంది ఆ మెమరీ. దట్ హ్యాబిట్ ఇస్ బికమింగ్ సో స్ట్రాంగ్. నువ్వు కావాలి అని నువ్వు దాన్ని ఐడెంటిఫై చేసి బయటపడాలి అని నువ్వు డిసైడ్ చేస్తే తప్ప నీకు తెలియదు కూడా తెలియదు. నీ లైఫ్ లో అది పార్ట్ అయిపోతుంది హ్యాబిట్. సో చెక్ చేసుకోండి. సండే రోజు కూర్చొని చెక్ చేసుకోండి. మండే టు సాటర్డేలో ఈ డిజిటల్ డివైజెస్ లో నేను ఎంతసేపు టైం స్పెండ్ చేశాను. మీ హిస్టరీ ఉంటుందిగా, యూట్యూబ్ లో ఎన్ని గంటలు, ఇన్స్టాలో ఎన్ని గంటలు, ఒక్కసారి చెక్ చేసుకుంటే యూ విల్ బీ సో షాక్డ్. మన ప్రొడక్టివ్ టైం అంతా అందులోనే తగలెడుతుంటాం తెలియకుండాని. నువ్వు ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తావో 1 సండే చేయి, నెక్స్ట్ సండే కూడా చేయి, థర్డ్ సండేకి నీ బాడీలో నీకు రిలీజ్ చేస్తుంది కొన్ని కెమికల్స్. ఓ మై గాడ్, ఇక్కడ నేను స్టాప్ చేయాలి. ఎవరికి మనం కస్టమైజ్ చేయలేం, ఎవరికి వాళ్ళే తెలుసుకొని రియలైజ్ అవ్వాలి సంజయ్, రైట్? సో ఇంకొకటి చెప్తాను. నాకు రీసెంట్ గా పాడ్కాస్ట్ విన్నాను. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్. హీఈస్ అ ఫుట్బాల్ ప్లేయర్. ఆయన చెప్పారు వెరీ బ్యూటిఫుల్లీ. హీ సెడ్, నేనేం చేశానంటే డిజిటల్ డీటాక్స్ లో ఒక రోజు ఆయన ఏం చేశారంటే ఒక వారం పాటు 24 hours అనుకుంటా, 24 hours కి అసలు ఫోన్ తీసి పక్కన పడేసాడంట. ఏవి ఈ సోషల్ మీడియా ఏవైతే ఉంటాయి అన్ని, వాట్సాప్, ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అన్ని అప్లికేషన్స్ అన్ని తీసి పక్కన పెట్టేశాడంట. అండ్ హీ అబ్జర్వ్డ్, ఆ వీక్ మొత్తం ఆయన చెక్ చేసుకుంటే పర్ డే 4 hours 45 minutes స్పెండ్ చేస్తున్నాడు ఎక్స్ట్రా. ఫుట్బాల్ ప్లేయర్ అంటేనే వాళ్ళు చాలా డెడికేటెడ్ గా సెల్ఫ్ డిసిప్లిన్ లో ఉంటారు. అలాంటి అతన్ని ఇక్కడ చెప్పాడు అని అంటే తెలిసి తెలియకుండా, నేను అతన్ని మనం కంపేర్ చేసుకొని మనం లో చేసి చెప్పట్లేదు, తెలియకుండా మనం ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నాము. ఎస్ ఆర్ నో? ఒకటే షార్ట్ కదా. అంకుర్ వారికో వెరీ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన కూడా. ఏంటంటే అసలు ఫస్ట్ ఒక హ్యాబిట్ ని నేను చేసుకోవాలంటే సోషల్ మీడియా నుంచి మొత్తం వాళ్ళు పర్ డే ఇలా ఇంతసేపు మాత్రమే, ఈ గంట మాత్రమే నేను ఈ ఫోన్ లో ఈ యాప్స్ ఓపెన్ చేయాలి. యాప్స్ కి టైం రాసుకున్నారు వాళ్ళు. వాళ్ళు అప్పుడు సోషల్ మీడియా ఎక్స్పర్ట్లు అయ్యారు. కెన్ యూ సీ? సోషల్ మీడియాలో స్పెండ్ చేసిన ఒకవేళ టైము దాంట్లో ఇన్కమ్ వచ్చేటట్టు చేయండి రా బాబు. అట్లీస్ట్ వెన్ యూ ఆర్ స్పెండింగ్ ఇన్ ఇట్, గెట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. గేమ్లు ఆడతారు సంజయ్, ఇంకా నేను గేమ్స్ అయితే చెప్పనే వద్దు. డే మొత్తంలో నాకు తెలిసి కొంతమంది 5-6 hours గేమ్స్ ఆడే వాళ్ళని కూడా చూస్తున్నా. కొన్ని 5-6 hours గేమ్స్ ఆడినా యూ బికమ్ సమ్ గేమ్ ప్లేయర్. ఓకే, ఏదో యాప్ లో నువ్వు నిజంగా గేమ్స్ ఆడితే 2 గంటలు ఆడినందుకు నీకు డబ్బులు వస్తే అన్నా కొద్ది గొప్ప బెటర్ కదా. నీ కళ్ళ రెటినాల్ పాడు చేసుకొని, నీ హెల్త్ పాడు చేసుకొని, నీ డివియేషన్స్ పెట్టుకొని, నీ హెల్త్ ఇష్యూసే కాదు, నీ ఎక్స్ట్రా అంత హెవీ ఎమోషన్స్ అలవాటు పడిన వాళ్ళు బయట రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఇరిటేషన్ తోని, చిక్కాకులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నా. ఈ ఫాల్తు కూడా తిట్టుకోకుండా ఫ్రాంక్లీ చెప్తారు, వాట్ ఆర్ దే గెయినింగ్? ఇంకా ఇంకొక అతను ఉన్నారు, వెరీ ఎక్స్పర్ట్, బ్యూటిఫుల్ లైఫ్ కోచ్. అసలు అతను ఏం చెప్పాడు తెలుసా? నా ఫోన్ లో 4 అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పాడు. హీ షోడ్ ఇట్ ఇన్ ద సోషల్ మీడియాస్. 4 అప్లికేషన్స్ ఉన్న ఆయన ఈ రోజు crores టర్న్ ఓవర్ చేస్తున్నాడు. ఈ లీకేజ్ కనబడుతుందా నీకు? సోషల్ మీడియాలో ఎలా మన స్లోగా పర్ డే మన టైం వెళ్ళిపోతుందో, ప్రొడక్టివ్ టైం మనం కోల్పోతున్నాం. చీటింగ్ డే ఉంటది కదా జనరల్ గా, డయట్ టైంలో జనరల్ గా చీట్ డే పెడతారు. అలాగా గివ్ 1 day ఇన్ అ వీక్
అండ్ ఆ వన్ డేలో 3 hours ఇస్తారో 4 hours ఇస్తారో 5 hours ఇస్తారో మీ ఇష్టం. ఆ 5 hours కూర్చొని చూసేయండి, మీ తృప్తిగా షార్ట్స్ చూసేయండి, తృప్తిగా మీ సినిమాలు చూడాలనుకుంటే చూసేయండి. బట్ సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ చేసుకొని మిగతా 6 days ఆర్ నాట్ అలౌడ్. ఓకేనా? అలాని పనిష్మెంట్ ఇచ్చుకోవద్దు. ఓకే, అలాని టూ ప్యాంపరింగ్ ఉండొద్దు. మిగతా 6 days కీప్ రైటింగ్. జర్నలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం రాస్తేనే ఓ మై గాడ్ ఇంత టైం వేస్ట్ అయిందని కనబడుతుంది కళ్ళకి సంజయ్. ఎగ్జాక్ట్లీ. యా, ఐ హోప్ దిస్ టిప్స్ ఆర్ యూస్ఫుల్. మేమైతే ఫోన్ బాస్కెట్ లో పడేయడం నేర్చుకున్నాం. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా? 9 కాగానే లైట్స్ ఆఫ్ చేయండి రా అంటాం. బికాస్ మన బాడీలో మెలటోనిన్ రిలీజ్ అవ్వాలి అంటే అదొక లైట్స్ బంద్ చేసిన 10-15 minutes కి మనకు నిద్ర పట్టిద్దట. అట్లీస్ట్ ఆ హాఫ్ అన్ అవర్ ముచ్చట్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ పడుకోవచ్చు కదా. అర్థమైందా? లేదు, ఈ మధ్య ఏం చేస్తున్నారంటే పడుకునే ముందు కూడా వర్క్ అయిపోయింది పాపము, కష్టపడ్డారు. షార్ట్స్ రిలాక్సేషన్ అనుకుంటున్నారు. షార్ట్స్ ఇస్ నెవర్ రిలాక్సేషన్ నా, దట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. మీ దృష్టిలో ఉంటే వేరే టైం ఇచ్చుకోండి, లేదా వీకెండ్ కి పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ. చాలా మంది కూడా ఇప్పుడు అదే హెల్త్ లాస్ అవుతున్నారు. రీల్స్ చూస్తూ మధ్యలో నిద్రపోదాం అనుకుంటారు, కానీ చూస్తుంటే అసలు నిద్రే రాదు. మన ఐస్ రెటినా, దిస్ ఇస్ అ సైంటిఫికల్ థింగ్. రెటినాకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నాం మనం? ఈ లైట్స్ కనిపెట్టినప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిసన్ ఆర్టిఫిషియల్ లైట్ అంటే న్యాచురల్ లైట్ కాకుండా వీటికి అలవాటు పడిపోయింది ఆల్రెడీ బాడీ. ఓకే, నైట్ టైం జాబ్ చేసుకోవటం, నైట్ టైం దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవటం, ఆల్రెడీ ప్యాటర్న్స్ అన్ని మారిపోయినాయి కోవిడ్ తర్వాతని. ఇప్పుడు ఇంకా దాన్ని 10 కాదు, 10:30 కాదు, 12, 1. నేనైతే ఒకరెవరో 2 పడుకున్నా 10కి లేచిన. कैसे हो सकता है? పోనీ నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి దట్ ఈస్ అలౌడ్. షిఫ్ట్స్ ఉంటాయి కదా, 4 to 10, 4 to 2 జాబ్ చేసాము, నైట్ పడుకున్నాం, మళ్ళీ ఈవినింగ్ 4కి నేను జాబ్ వెళ్తున్నా అంటే ఓకే. బట్ మన వర్క్ 10:30, 11 కల్లా స్టార్ట్ అవుతుంది అంటే నీ బాడీ ప్రిపేర్ ఎక్కడవుతుంది, రిపేర్ ఎక్కడవుతుంది? దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ టు అబ్జర్వ్. లైఫ్ స్టైల్ డిజీజెస్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. క్రోనిక్ డిజీజెస్ ఎందుకు వస్తున్నాయి? మనం ఈ సిస్టమ్ ని ఖరాబ్ చేస్తున్నాం, సిస్టమ్ ని కదుపుతున్నాం సంజయ్. మదర్ నేచర్ ఇచ్చిన బ్యూటిఫుల్ బాడీ, రైట్? కేర్ తీసుకోవాలి బాబా. ఒక్కరు కాదు మేము, ఇప్పుడున్న ప్రతి ఒక్కరు యూత్ తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇది నిజంగా పడుకునే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. యూత్ ని ఇంకా పట్టుకోకు. ఇంకా లవ్ మెసేజ్లు, లవ్ చాట్లు ఏ రేంజ్ లో ఉంటాయో నువ్వు అడగొద్దు, నేను చెప్పొద్దు. 2, 3 ఎర్లీ మార్నింగ్ 6 లేవాలి, కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, అండ్ మళ్ళీ రిపీట్. సాయంత్రం రాగానే ఇంటి వరకు చూసుకోవడం, మళ్ళీ నైట్ 10కి ఫోన్ పట్టుకోవడం, మళ్ళీ 2 వరకు రిపీట్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఏంటంటే వాళ్ళకు రిలేషన్ లో ఉన్న అనుకుంటారు కదా, వాళ్ళ రిలేషన్ అనేది ఒక స్క్వేర్ షేప్ లో ఉన్న ఒక ఫోన్ కి అతుక్కుపడి ఉంది. నిజంగా రిలేషన్ ఉంటే బయట చూసుకోండి, నిజంగా మాట్లాడండి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. ఎగ్జాక్ట్లీ. మిస్అండర్స్టాండింగ్స్ అవ్వవు అట్లీస్ట్. Yes. Thank you, ma'am. Thank you very much. Thank you so much.